సీతామ్మవారిని రాముల వారికి ఇస్తూ ఉన్నారు. సీతామ్మవారి దిక్కు ఎవరెవరు ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. సీతామ్మవారి దిక్కున్న వాడు, రాముల వారి దిక్కున్న వాడు చేయొద్దండి. ఇది కొట్టాడ చేతులు ఎత్తొద్దట. సీతామ్మవారి దిక్కున్న వాడు చేయొద్దండి. రామచంద్రి వైపు ఉన్నవాడు చేయొద్దండి. పాప ఎత్తుగా వదిలేసినట్టు రాముడు. సరే, మీరందరూ సీతామ్మవారి దిక్కు, మేము రామయ్య దగ్గర దిక్కు. మరి అంతా బాగానే ఉన్నది, కానీ కళ్యాణాన్ని చెట్టుగా తీసుకొచ్చి పెట్టేసిండ్రు. మరి మా రామచంద్రయ్యకు మీ అమ్మాయి సరిపోతుందా సరిపోదా? ఎట్లా? అన్ని విధాలుగా సరిపోతుంది కదా. అంటే ఆ గుణాలు కూడా ఒకసారి తెలుసుకుందాము. రాముడు క్షత్రియ వంశంలో పుట్టి ఎన్ని నెలలు తల్లి కడుపులో ఉంటారు సహజంగా పిల్లలు? 9 నెలలు మోసి కని పెంచి అని డైలాగ్ మీద. కానీ ఆ యొక్క కౌశల్యం వల్ల ఈ డైలాగ్ వాడరు. 12 నెలలు మోసి కని పెంచి అంటు. ఎందుకంటే రాముడు 12 నెలలు గర్భవాసం చేశాడు. పరిపూర్ణమైన మానవ రూపాన్ని పొందాలి అంటే అదే అసలైనటువంటి యొక్క శాస్త్రవచనమట. కాబట్టి అందుకనే, ఎందుకంటే రావణాసుడి కోరిక చాలా బలమైంది. ఎంతో మందితోటి చావు లేకుండా వరం కోరుకున్నాడు, కానీ మనిషిని మాత్రం ఆప్రాలు అనుకున్నాడు. ఎందుకంటే మనిషిగా జీవించడం కష్టం. మనిషి దేవుడు కాదు. ఎవరికైనా సహాయం చేస్తే దేవుడు అంటే దేవుడా కాపాడు అయిపోయిందా? ఏదైనా చిల్లర పని చేస్తే ఏదైనా కోతి పనులు, ఎప్పుడు చిల్లర పనులు కోతి పనులు అంటారు. మరీ కోపం వస్తే కుక్క 10 కూడా బోధిస్తుంటారు. అవునా? అంతేగాని ఇలా ఏదిరా పని అంటే జంతువులా కూడా మారచ్చు. నువ్వు మనిషివా పశువా అంటారు. లేదా ఏదైనా అర్ధరాత్రులు ఏదైనా పని చేస్తే రాక్షసులాగా ఏందిరా 9 రాత్రులు ఎదుగుతున్నావు. అవునా? ఇట్లా ఎవరికైనా మారచ్చు, కానీ మనిషిలా జీవించలేడు. అబ్బా నువ్వు మనిషిరా అని ఎవరైనా అంటారా? అందరూ. ఎందుకంటే మనం అట్లా ఉంటాం, ఉంటే అంటుండేవేమో. కాబట్టి మనిషిలా ఉంటాడని రావణాసుడికి బాగా తెలుసు. కాబట్టి మనిషి అవతారాలను వదిలేసి వాళ్ళతో నాకు పెద్ద అబ్బాయి లేదు అనుకున్నాడు. కానీ మనిషిలా ఉండాలి అంటే అది ఎట్లా సాధ్యం, ఏం చేస్తే ఎలా బ్రతికితే మనిషి అంటారు అనేది చూపించాలి అంటే స్వామి పరిపూర్ణమైన మానవ రూపాన్ని దాల్చి అట్లాగే బ్రతకాలి. రామావతారం ఎప్పుడు కూడా దేవుడు అని భావించొద్దు. రామాయణం చదివేటప్పుడైనా, రాముడి గురించి భావించేటప్పుడైనా, రాముడు చేసే కొన్ని పనులు మనం విన్నప్పుడైనా రాముడు దేవుడు కాబట్టి చేశాడండి, అది చాలా తప్పు. అది మనిషి రూపంలో ఉన్నాడు, మానవ రూపకంగానే మనిషిగానే ఆ పనిని సాధించి మనకు చూపించాడు. అట్లా 12 నెలల గర్భవాసం చేసి ఆ యొక్క మానవ రూపాన్ని ఎత్తాడు. మరి సీతమ్మ తల్లి భూమి దున్నితో పొల దున్నుతుంటే దొరికింది. అవునా? గర్భవాసం చేసిందా? చేయలేదు. మరి ఇక్కడ యోగ్యత ఉందా? లేదు. కానీ ఆమె అయోనిజ అని పేరు సీతా అమ్మవారికి. ఇందులో పేర్లు ఉన్నాయి. అందులో అయోనిజ అనే పేరు. అంటే యోని జంట కాదు, మనుషులంతా కూడా ఇతర జంతువులన్నీ కూడా యోని జనులు, కానీ సీతా అమ్మవారు మాత్రము అయోనిజ. ఆయన జనక మహారాజు ఒక మహాయజ్ఞాన్ని తలపిస్తూ ఆ యాగశాల కోసమని పొలాన్ని దున్నుతూ ఉంటే అక్కడ దొరికింది సీతా అమ్మవారు. అందుకే భూజాత అని కూడా అంటారు. భూమిలోంచి వచ్చింది కాబట్టి. ఎందుకంటే మనల్ని అందరినీ కూడా మోయాల్సింది ఎవరు? భూమే. పాపం చేసినా, పుణ్యం చేసినా, కష్టం చేసినా, నష్టం చేసినా, మన పిల్లలు మనం ఏదైనా చెడు పని చేస్తే ఏ వద్దుకోవడానికి అంటారా అనలేము. ఎందుకంటే తల్లి ప్రేమ. ఆ సీతా అమ్మవారు కూడా ఈ విషయాన్ని చెప్పడం కోసమనే భూమి అంశగా మహాలక్ష్మి స్వరూపిణిగా భూమిలోంచి ఉద్భవించింది. ఆయన మానవ రూపాన్ని ఎత్తి మనిషి గురించి చెబితే ఈ యొక్క మాతృమూర్తిగా ఈమె ఓపికకు పాతివ్రత్యానికి కూడా ఒక ఆదర్శాన్ని చూపించాలి అని చెప్పి సీతా అమ్మవారు అయోనిజగా భూజాతగా భూమిలోంచి వెలిసింది.
రాముడికి ఒక యోగ్యత, సీతామ్మవారికి కూడా ఒక యోగ్యత. ఇద్దరు సేమ్ సమానంగా ఉంటే నువ్వైతే నేను సరిపడుకుంటారు. అవునా? నువ్వైతే నీకు లక్ష జీతం, నాకు లక్ష జీతం, నీకు చెప్పినట్టు నేనేది. అందుకే మన పెద్దవాళ్ళు ఆలోచించి వెనకనే చెప్పారు, ఆడవాళ్ళు ఇంట్లో అన్ని కూడా గమనించుకొని చూసుకోవాలి, మగవాళ్ళు కష్టపడి సంపాదించి తీసుకురావాలి. వీళ్ళ కష్టము వీళ్ళ గొప్పతనం వీళ్ళదే, ఆయన కష్టము ఆయన గొప్పతనం ఆయనదే. ఇక్కడ ఎక్కువ తక్కువ అని కాదు. కానీ ఇప్పుడు ఇద్దరు ఉద్యోగస్తులు అయ్యేసరికి ఇప్పుడు పోటీలు మొదలయ్యాయి. అవునా? వెనక పెద్ద మనుషులు చెప్పినట్టు విద్యా పోటీలు వచ్చేదా? రావు. అంటే ఊరికే చెప్పరు మన వాళ్ళు. కానీ ఇప్పుడే పెద్దవాళ్ళు చాలా వాళ్ళకి ఏం తెలుసు. అందుకనే అలాంటి యోగ్యతలు అక్కడ సీతారామ వారు కొన్ని యోగ్యతలు కలిగింది, ఇక్కడ రామచంద్రమూర్తి కొన్ని యోగ్యతలు కలిగి ఉన్నాడు. కాబట్టి వారిద్దరికీ కూడా కళ్యాణం జరిపించడము యోగ్యమే. అట్లాగే మహాపాతిపత్యాన్ని కూడా అమ్మవారు ఆచరించి స్త్రీలందరికీ కూడా నేర్పించింది. ఆ యొక్క రామచంద్రమూర్తి ఒక మనిషిగా, ఒక అన్నగా, ఒక కొడుకుగా, ఒక తండ్రిగా, ఒక భర్తగా, తర్వాత ఒక రాజుగా, ఒక స్నేహితుడిగా, ఒక క్షత్రియుడిగా, తర్వాత ఒక శత్రువుగా, శత్రువుకి పరాభవించేటటువంటి గుణాన్ని కూడా కలిగి ఇన్ని విధాలుగా కూడా రాముడు జీవించి చూపించాడు. అట్లా బ్రతకడానికి కారణం సీత అమ్మవారు. అవునా? ఆమె అనుకూలంగా లేకపోతే మగవాళ్ళు ఏమైనా సాధించగలరా? ప్రతి విజయానికి వెనుక ఆడవాళ్ళు ఉంటారు. అది నిజం మాట. అది సీతామ్మవారు కూడా నిరూపించింది. అట్లాంటి యోగ్యతలు కలిగినటువంటి వారిద్దరికి కూడా కళ్యాణాన్ని జరిపించడము ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాము. అందులో భాగంగా ఆ యొక్క రామచంద్ర స్వామిని చక్కగా అలంకరించుకొని పెళ్లి కొడుకుగా, పెళ్లి కూతురుగా అమ్మవారిని అలంకరించుకొని ఇక్కడ వేదిక మీదకి రప్పించుకోబోతున్నాము. రామచంద్ర స్వామి భగవానికి ముందుగా స్వామివారి అమ్మవారి యొక్క గోత్రనామాలు తెలుసుకుందాం. చతుర్థాయమర్యంతంగోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. అనంతవేదగాధ్యాయినే అచ్యుతవరబ్రహ్మణే ఆదినారాయణాయ అజంచదివ్యాసుతవిద్యయపరమహారాయ మయా ప్రచోదతే అఖిలాండకోటి బ్రహ్మాండనాయకాయ తత్వాదీనాయ సకల నిష్కలంక స్వరూపాయ సుర అసురాసురమానవప్రయోజనాయ అఖిల లోకోత్తరపుత్రాయ ఆప్రత్రాణపరాయణాయ పర యువ విభవ అంతర్యామి అత్యావతారస్వరూపిణే వాదిష్టమైత్రామణోర్ణీత్రయాదే ప్రపరాజ వధిష్ఠగోత్రోద్భవాయ నామాగ మహారాజవర్మణోన్నత్రే అజ మహారాజవర్మణ పౌత్రాయ దశరథ మహారాజవర్మణ పుత్రాయ సాక్షాత్ శ్రీమన్నారాయణ స్వరూపో శ్రీ రామచంద్ర స్వామి నామ్నే కన్యాధీనే వరాయ. రామచంద్ర స్వామి భగవానికి జై. ఇప్పుడు అమ్మవారి యొక్క గోత్రనామాలు. చతుర్థాయ పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. ఆంగీరసయాస్తి గౌరవత్రయాది ప్రప్రాజ గౌతమసగోత్రోద్భవాం స్వర్ణరోమ మహారాజవర్మణోన్నత్రే హరస్వరోజ మహారాజవర్మణ పౌత్రే జనక మహారాజవర్మణ పుత్రే సాక్షాత్ మహాలక్ష్మీ స్వరూపిణి భూమ్యక్షజాం సీతానామ్నే వరాధిని కన్యా. స్వామి గోత్రము వశిష్ఠ గోత్రము, అమ్మవారి గోత్రము గౌతమ గోత్రము. ఈ స్వామి నాభాగ మహారాజుకి ముడిమనవడిగా, అజ మహారాజుకి మనవడిగా, దశరథ మహారాజుకి పెద్ద కొడుకుగా స్వామిని చేసి ఉన్నారు. ఆ యొక్క సీతా అమ్మవారు గౌతమ గోత్రోద్భవంలో స్వర్ణరోగ మహారాజుకి ముడిమనవరాలుగా, హస్వరోగ మహారాజుకి మనవరాలుగా, ఆ యొక్క జనక మహారాజుకి కూతురుగా భావిస్తూ ఆయన కన్యాదానం చేస్తున్నారు. కాబట్టి తండ్రిగా, ఆయనకు కుమార్తెగా, మహాలక్ష్మి స్వరూపిగా, భూదేవి అంశగా, ఇక్కడ పెళ్లి కుమార్తెగా, మీ అందరి కూతురుగా. ఎవరిప్పుడామే మీ కూతురే కన్యాదానం చేస్తున్నారు కదా మీరంతా కూడా. కాబట్టి ఇక్కడ మీ కుమార్తెగా సీత అనే నామధేయాన్ని ధరించి కళ్యాణం చేసుకోవడానికి సిద్ధమై ఉన్నారు. మీ అందరికీ కళ్యాణం చేయడానికి సమ్మతమేనా? 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 వారు భద్ర చెప్పుకుందాం. వృణీధ్వం వృణీధ్వం వృణీమహే వృణీమహే అహోదాస్యామి 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 సామ్రాజ్యత్యాధిరోధం కుర్యాత్ సామ్రాజ్యం
మనుషుల వివాహాల్లో ఎట్లాగైతే కాళ్ళు కడగడము మధుమరకం అనగా పెరుగు నేనే కలిసినట్టుగా మంగళ ద్రవ్యము. ఇప్పుడు ఏమంటారు వెల్కమ్ డ్రింక్, వెల్కమ్ పచ్చడి ఇస్తున్నారు కదా, అది ఇప్పుడు ఆల్రెడీ పుట్టింది శాస్త్రంలో. అట్లాంటిగా మధుమరక ద్రవ్యాన్ని కూడా సమర్పిస్తారు. ఆ తర్వాత ఒక్కొక్క ఘట్టం కూడా జరుగుతుంది, కళ్యాణ వస్త్రాలు సమర్పిస్తారు, దాన్ని సేవిస్తూ ఉంటారు. ముందుగా పాద ప్రక్షాళన, మీరందరూ కూడా స్వామివారి పాదాలు కడుగుతున్నట్టుగా భావించుకోండి. పాదో శిష్ణభూతాని త్రిపాదస్య మృదంగువే త్రిపాదో పసుపు రాసి పారాన్ని పెట్టినట్టుగా కాసిందా మంచిగా అమ్మవారికి స్వామివారికి. శుభముహూర్తోస్తు శుభముహూర్తోస్తు తదాస్తు సమర్పయేత్. స్వామి కళ్యాణ వస్త్రం సమర్పిస్తున్నారు, అందరూ కూడా చూసి నమస్కారం చేసుకోండి. సీతారామచంద్ర భగవానికి కంకణాలు ఆడవారి ఎడమ చేతికి, మగవారి కుడి చేతికి కట్టుకోండి. ఒకవాళ్ళు కుడి చేతికి, ఆడవాళ్ళు ఎడమ చేతికి కట్టుకోండి. చేతిలో పండే అవసరం లేదు. ఆడవాళ్ళు మగవారికి కట్టండి, మగవారు ఆడవారికి కట్టండి. ప్రధాన